హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో జీకే నుంచి గ్రంథాలు మరియు రచయితల గురించి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అయితే ఈ వీడియోలో చూద్దామండి. ఫస్ట్ వన్, వేకప్ ఇండియా గ్రంథకర్త. ఏ సరోజినీ నాయుడు, బి అనీ బెసెంట్, సి ఇందిరాగాంధీ, డి విజయలక్ష్మి పండిట్. ఇక్కడ మనకి వేకప్ ఇండియా అనేది అనీ బెసెంట్ రచించిన గ్రంథం అన్నమాట. సో ఆన్సర్ అనేది బి, ఆప్షన్ బి. అలాగే సరోజినీ నాయుడు మరియు ఇందిరాగాంధీ, అదేవిధంగా విజయలక్ష్మి పండిట్ వీళ్ళు రచించిన గ్రంథాలు కూడా చూసుకున్నట్లయితే సరోజినీ నాయుడు ది గోల్డెన్ త్రిశూల్, ఇందిరాగాంధీ మై ట్రూత్, విజయలక్ష్మి పండిట్ అయితే ది రెవల్యూషన్ ఆఫ్ ఇండియా, ది స్కోప్ ఆఫ్ హ్యాపీనెస్. ఇవి వీరు రచించిన గ్రంథాలు లేదా పుస్తకాలు మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఇండియా విన్స్ ఫ్రీడమ్ గ్రంథ రచయిత. ఆప్షన్ ఏ ఏపీజే అబ్దుల్ కలాం, బి బాల గంగాధర్ తిలక్, సి మహాత్మా గాంధీ. ఇండియా విన్స్ ఫ్రీడమ్ అనేది ఒక ఆత్మకథ. ఎవరి ఆత్మకథ అంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి యొక్క ఆత్మకథ అనమాట. సో ఆన్సర్ అనేది ఆప్షన్ డి, ఆప్షన్ డి. ఇది ఇండియా విన్స్ ఫ్రీడమ్ అనేది మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి ఆత్మకథ. గుర్తుపెట్టుకోండి, కొన్నిసార్లు ఇవి కూడా అడుగుతూ ఉంటారు. గాంధీ గారి యొక్క ఆత్మకథ ఏంటి అంటే మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్. అదేవిధంగా ఏపీజే అబ్దుల్ కలాం గారిది అయితే వింగ్స్ ఆఫ్ ఫైర్. ఓకేనా, అవి కూడా ఇక్కడ రాస్తాను. వింగ్స్ ఆఫ్ ఫైర్ అనేది ఏపీ మహాత్మా గాంధీ గారు రచించుకున్న ఆత్మకథ ఏంటి అంటే మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్. ఓకేనా, ఏపీజే అబ్దుల్ కలాం గారి ఆత్మకథ వింగ్స్ ఆఫ్ ఫైర్. మహాత్మా గాంధీ గారి ఆత్మకథ అనేది మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్. మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి ఆత్మకథ ఇండియా విన్స్ ఫ్రీడమ్. మూడవది, ప్లేయింగ్ ఇట్ మై వే అనేది వీరి ఆత్మకథ. ఆప్షన్ ఏ సచిన్ టెండూల్కర్, బి ఎంఎస్ ధోని, సి కపిల్ దేవ్, డి సునీల్ గవాస్కర్. ఆన్సర్ ప్లేయింగ్ ఇట్ మై వే అనేది సచిన్ టెండూల్కర్ యొక్క ఆత్మకథ. ఆన్సర్ ఏ. అదేవిధంగా కపిల్ దేవ్ మరియు సునీల్ గవాస్కర్లు కూడా వారి యొక్క ఆత్మకథలను అనేది రాయడం జరిగింది. ఇకపోతే ఎంఎస్ ధోని ఆత్మకథలు రాయడం జరగలేదు, కానీ ఇతని బయోగ్రఫీలు అయితే ఒక మూవీ రావడం జరిగింది. అదేవిధంగా ఒక 2-3 బుక్స్ కూడా వేరే వాళ్ళు రాయడం అయితే జరిగింది. వాటి గురించి మనం నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. ఇక్కడ మనం కపిల్ దేవ్ గారి యొక్క ఆత్మకథ, అదేవిధంగా సునీల్ గవాస్కర్ యొక్క ఆత్మకథను గురించి తెలుసుకున్నట్లయితే సునీల్ గవాస్కర్ యొక్క ఆత్మకథ ఏంటంటే సన్నీ డేస్. అలాగే కపిల్ దేవ్ గారిది స్ట్రైట్ ఫ్రమ్ ది హార్ట్. ఓకేనా, కపిల్ దేవ్ గారి యొక్క ఆత్మకథ స్ట్రైట్ ఫ్రమ్ ది హార్ట్. సునీల్ గవాస్కర్ది సన్నీ డేస్. అదేవిధంగా సచిన్ టెండూల్కర్ది అయితే ప్లేయింగ్ ఇట్ మై వే అనేది వీరి యొక్క ఆత్మకథలు. నెక్స్ట్ క్వశ్చన్ వన్, కింది వాటిలో రవీంద్రనాథ్ ఠాగూర్ రచన కానిది. ఏ చిత్రంగద, బి గీతాంజలి, సి చిత్ర, డి జ్యోతిపుంజ్. ఇక్కడ మనకి ఏం అడిగారు, రవీంద్రనాథ్ ఠాగూర్ రచన కానిది అని అడుగుతున్నారు. ఇక్కడ కానిది ఏది అంటే ఆప్షన్ డి జ్యోతిపుంజ్. దీన్ని రచించినది ప్రస్తుత ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోదీ. ఓకేనా, జ్యోతిపుంజ్ అనేది నరేంద్ర మోడీ యొక్క రచన. చిత్రంగద, గీతాంజలి, చిత్ర అనేవి రవీంద్రనాథ్ ఠాగూర్ రచించినవి. ఫిఫ్త్ వన్, కింది వాటిలో పివి నరసింహారావు గారి ఆత్మకథ ఏది. ఏ మై డేస్, బి ది ఇన్సైడర్, సి ది స్టోరీ ఆఫ్ మై లైఫ్, డి మీన్ కాంప్. ఇక్కడ మనకి ఎవరి ఆత్మకథ అడిగారు, పివి నరసింహారావు గారి యొక్క ఆత్మకథ అడుగుతున్నారు. సో ఇక్కడ ఆన్సర్ అనేది ది ఇన్సైడర్. ది ఇన్సైడర్ అనేది పివి నరసింహారావు గారి యొక్క ఆత్మకథ. ఆప్షన్ బి. ఒక మై డేస్ అనేది ఇది కూడా ఆర్కే నారాయణ్ గారి యొక్క ఆత్మకథ. ఆర్కే నారాయణ్. ది స్టోరీ ఆఫ్ మై లైఫ్ అనేది మొరార్జీ దేశాయ్ యొక్క ఆత్మకథ. ఓకేనా, అదేవిధంగా మీన్ కాంప్ అనేది అడాల్ఫ్ హిట్లర్ యొక్క ఆత్మకథ. ఓకేనా, చూడండి, పివి నరసింహారావు గారి ఆత్మకథ అనేది ది ఇన్సైడర్, ఆర్కే నారాయణ్ అయితే మై డేస్, మొరార్జీ దేశాయ్ అయితే ది స్టోరీ ఆఫ్ మై లైఫ్, అడాల్ఫ్ హిట్లర్ ఆత్మకథ మీన్ కాంప్.
ఇవి చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. అందుకని నేను అన్ని ఆప్షన్స్కి ఇక్కడ ఆన్సర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, ఎర్త్ గ్రంథ రచయిత ఏ టమీ హుక్, బి జాన్ ఆస్టెన్, సి ఎమిలీ జోలా, డి లిటిల్ స్ట్రాచీ. ఇక్కడ ఎర్త్ అనేది ఆప్షన్ సి ఎమిలీ జోలా గారి యొక్క రచన. ఆప్షన్ సి. ఇది యమ్మ అనేది జాన్ ఆస్టన్ గారు రచించారు. దీంతోపాటు ప్రైడ్ అండ్ ప్రెజుడిస్ ఇదే విధంగా ఎమ్మా మరియు ప్రైడ్ అండ్ ప్రెజుడిస్ అనేది జాన్ ఆస్టన్ గారి రచనలు. ఇది కూడా ఇంపార్టెంట్, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్, 7th వన్, ఎగ్జామ్ వారియర్స్ గ్రంథకర్త ఏ రితునంద, బి పంకజ్ మిశ్రా, సి మేఘనాథ్ దేశాయ్, డి నరేంద్ర మోదీ. ఇక్కడ 7th వన్ ఎగ్జామ్ వారియర్స్ గ్రంథకర్త ఎవరు అంటే ఆప్షన్ డి నరేంద్ర మోదీ. ఆప్షన్ డి నరేంద్ర మోదీ. 8th వన్ ఇండియా అనదర్ మిలీనియం గ్రంథ రచయిత ఏ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, బి రుమిలా థాఫర్, సి ఎంకేదర్, డి హరీష్ దామోదరన్. ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. ఆప్షన్ ఏ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. నెక్స్ట్ వన్, 9th వన్ సోషల్ కాంట్రాక్ట్ రచయిత ఏ అరిస్టాటిల్, బి రూసో, సి ప్లేటో, డి డాంటే. ఆన్సర్ ది సోషల్ కాంట్రాక్ట్ అనేది రూసో యొక్క గ్రంథం అనమాట. ఆప్షన్ బి రూసో. ఈ సోషల్ కాంట్రాక్ట్తో పాటు అందరికీ తెలిసింది మరొకటి ఏంటి అంటే ది ఎమిలీ గ్రంథంతో పాటు సోషల్ కాంట్రాక్ట్ అనేది కూడా రూసో గారి రచన. అదేవిధంగా మనం అరిస్టాటిల్కి అందరికీ తెలిసిందే డి అనిమా. అదేవిధంగా ఎథిక్స్ అండ్ పాలిటిక్స్. నెక్స్ట్ ప్లేటో గారి గ్రంథం ఏంటి? రిపబ్లిక్ గ్రంథ రచయిత ఎవరు అంటే ప్లేటో. అలాగే డాంటే గారి రచన ఏంటి అంటే డివైడ్ కామెడీ. ఓకేనా? అరిస్టాటిల్ గ్రంథం ది అనిమా అండ్ ఎథిక్స్ అండ్ పాలిటిక్స్. రూసో అయితే ది ఎమిలీ అండ్ సోషల్ కాంట్రాక్ట్. ప్లేటో రిపబ్లిక్. డాంటేది డివైడ్ కామెడీ. ఓకేనా? నెక్స్ట్ వన్, లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ అన్నది వీరి ఆత్మకథ. లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ అనేది ఎవరి ఆత్మకథ అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ దలైలామా, ఆప్షన్ బి మైకేల్ జాక్సన్, ఆప్షన్ సి నెల్సన్ మండేలా, ఆప్షన్ డి ఒబామా. ఇక్కడ లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ అనేది నెల్సన్ మండేలా గారి యొక్క ఆత్మకథ. ఆప్షన్ సి నెల్సన్ మండేలా. ఈయన గారి ఆత్మకథ లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ అనమాట. అదేవిధంగా దలైలామా మరియు మైకేల్ జాక్సన్లో కూడా ఆత్మకథలు రచించుకున్నారు. మైకేల్ జాక్సన్ అయితే మూన్ వాక్. అదేవిధంగా దలైలామాది అయితే ఫ్రీడమ్ ఇన్ ఎక్సైల్ అనమాట. ఫ్రీడమ్ ఇన్ ఎక్సైల్. ఓకేనా? నెల్సన్ మండేలా గారిది లాంగ్ వాక్ టు ఫ్రీడమ్. అయితే 11th వన్, కింది వాటిలో తప్పుగా ఉన్న జతను గుర్తించండి. ఏ వార్ అండ్ పీస్ లియో టాల్స్టాయ్, ఆప్షన్ బి జురాసిక్ పార్క్ మైకేల్ క్రిచ్టన్, ఆప్షన్ సి దాస్ క్యాపిటల్ విలియం షేక్స్పియర్, ఆప్షన్ డి వై వార్ ఐన్స్టీన్. అయితే ఇక్కడ మనకి ఈ 4గింట్లో ఏది రాంగ్గా ఉందని అడుగుతున్నాడు. ఇక్కడ చూసుకుంటే వార్ అండ్ పీస్ అనేది లియో టాల్స్టాయ్ యొక్క రచన. సో ఇది కరెక్టే. జురాసిక్ పార్క్ అనేది మైకేల్ క్రిచ్టన్ యొక్క రచన. సో ఇది రైటే. వై వార్ అనేది ఐన్స్టీన్ గారి యొక్క రచన. ఇది కరెక్ట్ ఆప్షనే. అయితే ఇక్కడ మనకు ఆప్షన్ సిలో ఏమి ఇచ్చారు? దాస్ క్యాపిటల్ అని ఇచ్చారు. రచించింది ఎవరు అంటే విలియం షేక్స్పియర్ అని ఇచ్చారు. అయితే ఈ దాస్ క్యాపిటల్ అనేది కార్ల్ మార్క్స్ యొక్క రచన. ఆప్షన్ సి అనేది రాంగ్గా ఉంది. సో ఇది కరెక్ట్ ఆన్సర్. కార్ల్ మార్క్స్. దాస్ క్యాపిటల్ రచించినది కార్ల్ మార్క్స్. ఓకేనా? నెక్స్ట్ వన్, ఆల్ లిబర్టీ గ్రంథ రచయిత ఏ జాన్ స్టూవర్ట్ మిల్, బి ఆల్ఫ్రెడ్ మార్సెల్, సి డేవిడ్ రికార్డో, డి రాబర్ట్ మాల్థస్. ఆన్ లిబర్టీ గ్రంథ రచయిత ఎవరు అంటే జాన్ స్టూవర్ట్ మిల్. ఓకేనా? ఆప్షన్ ఏ జాన్ స్టూవర్ట్ మిల్.
లిబర్టీ మిల్లు ఆన్ లిబర్టీ రచించిన విధంగానే ఆల్ఫ్రెడ్ మార్సల్ కూడా మార్సల్ రచన ఒకటి ఉంది. ఇదేంటి అంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ పొలిటికల్ ఎకానమీ. ఓకేనా. అదేవిధంగా డేవిడ్ రికార్డో, ఈయన ప్రిన్సిపల్స్ ఆఫ్ పొలిటికల్ ఎకానమీ అండ్ టాక్సేషన్ అనేది ఈయన యొక్క రచన అనమాట. అలాగే రాబర్ట్ మాల్థస్, యూజ్ అండ్ సే బి పాపులేషన్ అండ్ ది థియరీ ఆఫ్ పాపులేషన్. ఇవి వీళ్ళ ముగ్గురు యొక్క రచనలు. వాటిని కూడా ఇక్కడ నేను మెన్షన్ చేస్తాను. ఓకేనా. అదేవిధంగా చూడండి, ఆల్ఫ్రెడ్ మార్సల్ యొక్క రచన ప్రిన్సిపల్స్ ఆఫ్ పొలిటికల్ ఎకానమీ. అలాగే డేవిడ్ రికార్డో అయితే ప్రిన్సిపల్స్ ఆఫ్ పొలిటికల్ ఎకానమీ అండ్ టాక్సేషన్. ఓకేనా. ఈ రెండు కొద్దిగా చూసుకోండి. ఇక టాక్సేషన్ ఉంది అంటే డేవిడ్ రికార్డో, ఓన్లీ పొలిటికల్ ఎకానమీ ఉంటే ఆల్ఫ్రెడ్ మార్సల్. అదేవిధంగా రాబర్ట్ మాల్థస్ యొక్క రచన ఏంటంటే ది థియరీ ఆఫ్ పాపులేషన్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, లజ్జ అండ్ ఆల్ అబౌట్ ఉమెన్ గ్రంథ రచయిత. ఈ రెండు పుస్తకాల యొక్క రచయిత ఎవరు అని అడుగుతున్నారు క్వశ్చన్. ఇక్కడ ఆప్షన్స్ అనేవి ఏ చేతన్ భగత్, బి మహాశ్వేతాదేవి, సి తస్లీమా నస్రీన్, డి సోబాడే. ఓకేనా. ఇక్కడ మనకి ఆల్ అబౌట్ ఉమెన్ మరియు లజ్జ అనే పుస్తకాల రచయిత ఎవరు అంటే తస్లీమా నస్రీన్. ఆప్షన్ సి తస్లీమా నస్రీన్. అదేవిధంగా చేతన్ భగత్ గారి యొక్క పాపులర్ బుక్స్ ఏంటంటే ఆఫ్ గర్ల్ ఫ్రెండ్ అండ్ వన్ ఇండియన్ గర్ల్. వీటితో పాటు మరికొన్ని రచనలు కూడా ఉన్నాయి. వాటిని ఫర్దర్ వీడియోలో మనం తెలుసుకుందాం. అదేవిధంగా మహాశ్వేతాదేవి ఓల్డ్ ఉమెన్, దీనికి క్యాపిటల్ ఉంటుంది, సబ్ క్యాప్షన్ ఉంటుంది ఒకటి. ఏంటి అంటే స్టాచ్యూ ది ఫెయిరీ టేల్ ఆఫ్ మోహన్పూర్ అని ఉంటుంది. ఈ ఓల్డ్ ఉమెన్ రచించినది మహాశ్వేతాదేవి. తస్లీమా నస్రీన్ అయితే ఆల్ అబౌట్ ఉమెన్ అండ్ లజ్జ. ఆప్షన్ డి సోబాడే స్పీడ్ పోస్ట్ మరియు సూపర్ స్టార్ ఇండియా. 14 డెవలప్మెంట్స్ ఇన్ ఫ్లూయిడ్ మెకానిక్స్ అండ్ స్పేస్ టెక్నాలజీ రచయిత ఏ సివి రామన్, బి ఆర్ వెంకట్రామన్, సి ఏపీజే అబ్దుల్ కలాం, డి డాక్టర్ సి రంగరాజన్. మనకి ఇక్కడ డెవలప్మెంట్స్ ఇన్ ఫ్లూయిడ్ మెకానిక్స్ అండ్ స్పేస్ టెక్నాలజీ రచయిత ఎవరు అంటే ఆప్షన్ సి ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఆప్షన్ సి. ఓకేనా అండి. ఇదండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐఎమ్ రియల్లీ సారీ. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో ఛానల్కి వాళ్ళందరికీ నేను సారీ చెప్తున్నాను. నేను క్లాసెస్ అయితే డిసెంబర్లోనే స్టార్ట్ చేయాల్సింది, కానీ కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల నేను స్టార్ట్ చేయలేకపోయాను. ఇక నుంచి మనకి ఆల్టర్నేటివ్ డేస్లో ప్రతి సబ్జెక్ట్ నుంచి వీడియోస్ వస్తాయి. అదేవిధంగా కంటెంట్ నుంచి అయితే అలాగే కంటెంట్ అయితే మనకి లెసన్స్ వైజ్గా కంటెంట్ కూడా వీడియోస్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అయితే రెగ్యులర్గా మన ఛానల్ని చెక్ చేస్తూ ఉండండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.